ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న చిన్నపాటి అసంతృప్తే తనను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అమరావతి రైతులు, విద్యార్థులు, వైద్యులు ఇలా ఏ వర్గం ప్రజలను కలిసినా వచ్చేది మన ప్రభుత్వమేనంటూ విపరీతమైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్డీఏ కూటమి బలాన్ని జగన్ తక్కువ అంచనా వేస్తున్నారా? కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురాగలుగుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో విపరీతమైన అతి విశ్వాసం తొంగి చూస్తోందన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అధికార కూటమి తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత పూర్తిగా తనకు ఆటోమేటిక్గా వరంగా మారుతుందని ఆయన లోపల తీవ్రంగా భావిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఆయన ఏ వర్గంతో సమావేశమైనా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న ఒకే మాటను పదే పదే వల్లెవేస్తున్నారు. అమరావతి రైతులు, నిరుద్యోగ డిఎస్సీ అభ్యర్థులు, వైద్యులతో జరిగిన సమావేశాల్లో కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఒక ప్రతిపక్ష నాయకుడు తన పార్టీ నేతల్లో, క్యాడర్లో భరోసా నింపడానికి గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం సర్వసాధారణం. కానీ గ్రౌండ్ రియాలిటీని పూర్తిగా పక్కన పెట్టి అధికార పీఠం మళ్లీ తనదే అని పదే పదే చెప్పడం వెనుక ఉన్నది కేవలం అతి విశ్వాసమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న బలమైన అధికార కూటమిని ఢీకొని మళ్లీ అధికారంలోకి రావడం ఆయన అనుకున్నంత సులువైన వ్యవహారం కాదన్న చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో కూటమిని ఎదుర్కోవడం ఎందుకు కష్టమంటే అధికార పక్షం వద్ద ఉన్న పక్కా రాజకీయ, సామాజిక సమీకరణాలే దానికి ప్రధాన కారణం. రాష్ట్రంలో అత్యంత బలమైన సామాజిక వర్గాల అండదండలు, సాలిడ్ ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఉన్నంతకాలం ఆ ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కు చెదరదు. ఈ రెండు పార్టీల కలయిక రాష్ట్రంలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. వీటికి తోడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో స్వయంగా పెద్ద ఓటు బ్యాంకును కలిగి లేకపోయినప్పటికీ కేంద్రంలో పూర్తి అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, ఇక్కడ కూటమిని పవర్లో ఉంచేందుకు కేంద్రం ఇతోధికంగా సాయం అందించే అవకాశం స్పష్టంగా ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా అండదండలు అందిస్తోంది. ఈ కఠినమైన రాజకీయ గణాంకాలను, కూటమి బలాన్ని జగన్ పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రజలంతా తన వైపు మాత్రమే ఉన్నారన్న ఒక భ్రమలో బతుకుతూ పదే పదే గెలుపు వ్యాఖ్యలు చేస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ఎదుర్కొని విజయం సాధించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ధీటైన అభ్యర్థులు అవసరం. గత ఎన్నికల్లో కేవలం జగన్ ఫేస్ వాల్యూ చూసి ఓట్లు వేసినట్లుగా ఈసారి వేసే పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదు. వైసీపీ తరపున నిలబడే అభ్యర్థులకు బలమైన సామాజిక నేపథ్యంతో పాటు కూటమిని ధీటుగా ఎదుర్కోగల ఆర్థిక బలం కూడా మెండుగా ఉండాలి. ఈ రెండు అంశాలు ఉన్నవారు మాత్రమే వైసీపీకి అందుబాటులో ఉంటే పోటీ కనీసం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కానీ అధిష్టానం మాత్రం మళ్లీ పాత ముఖాలనే నమ్ముకొని గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వారినే తిరిగి బరిలోకి దించితే ఫలితం శూన్యంగానే మిగులుతుంది. ప్రజల్లో ఇప్పటికే పాత నాయకులపై ఉన్న అసంతృప్తి పార్టీ పునాదులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. రాబోయే ఎన్నికల్లో కేవలం అధినేత ఇమేజ్ మాత్రమే పనికిరాదని, స్థానిక అభ్యర్థుల ఎంపిక, వారికున్న ప్రజాదరణపైనే విజయావకాశాలు పూర్తిగా ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకుల అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. పాలకపక్షంపై ప్రభుత్వ వ్యతిరేకత ఉండవచ్చు. కానీ ఆ వ్యతిరేకత అంతా నేరుగా ఓట్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లుతోందనుకోవడం పొరపాటే. ప్రతిపక్షంపై ప్రజల్లో సానుకూలత కూడా అంతే స్థాయిలో రావాల్సి ఉంటుంది. అది రావాలంటే కేవలం 1-2 పాదయాత్రలు చేయడం, మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడంతో ఏమాత్రం సాధ్యం కాదు. మీరు గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేశారన్న కఠినమైన ప్రశ్న వెంటనే ప్రజల నుంచి ఎదురవుతుంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లేమి, అభివృద్ధి పనుల పెండింగ్ వంటి సమస్యలు అలాగే ఉండిపోయాయి. వీటిని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ బతుకులు మారవులే అన్న తీవ్రమైన నైరాశ్యం ప్రజల్లో నెలకొంది. ఈ నిరాసక్తతను పారదోలి పాజిటివ్ ఓటును రాబట్టుకోవడం ప్రతిపక్షానికి కత్తిమీద సాములాంటి వ్యవహారమే.
ఆచరణాత్మక విధానాలు లేకుండా కేవలం మాటలతో ప్రజలను ఒప్పించడం ఇక సాధ్యపడదు. ఉమ్మడి కూటమిని ఒంటరిగా ఢీకొట్టాలంటే దారిలో ఇన్ని వందల అడ్డంకులు ఉన్నాయి. ఈ వాస్తవ పరిస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, సీనియర్లకు తెలియంది కాదు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో గెలవడం ఎంత కష్టమో వాళ్లు లోపల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధినేత చేస్తున్న వ్యాఖ్యలు క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అందుకే నాయకత్వం పనికిరాని అతి విశ్వాసానికి పోకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులపై పూర్తి ఫోకస్ పెడితే బాగుంటుందన్న సూచనలు పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి. తప్పులను సరిదిద్దుకొని పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసి ప్రజల్లోకి నిర్మాణాత్మకమైన అజెండాతో వెళ్లాలి. శత్రువు బలాన్ని తక్కువ అంచనా వేయకుండా దానికి విరుగుడుగా బలమైన వ్యూహాలను రచించాలి. ఇవేవీ చేయకుండా కేవలం పగటి కలలు కంటూ కూర్చుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పొలిటికల్ స్ట్రాటజిస్టులు హెచ్చరిస్తున్నారు.